అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం. పరదేవత వరలక్ష్మి. శ్రావణ శుక్రవారం గల్లు గల్లుమని అడుగులేస్తూ మన గడపలో అడుగు పెడుతుంది. స్వాగతం సుస్వాగతం అంటూ మనం సాదరంగా ఆహ్వానించడమే ఆలస్యం. పూజాపీఠాన్ని అలంకరించి షోడశోపచారాలు అందుకుంటుంది. అష్టోత్తర శతనామాలు ఆలకించి భక్ష్యభోజ్య నైవేద్యాలు ఆరగిస్తుంది. తాంబూలం స్వీకరించి తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుంది. కానీ మనం వెళ్ళనివ్వకూడదు. నట్టింట్లో పద్మాసనం వేసుకొని కూర్చోవమ్మా అంటూ ఆ పద్మావతిని ప్రార్థించాలి. శాశ్వతంగా కుటుంబ సభ్యురాలిని చేసుకోవాలి. అప్పుడే మన ఇల్లు లక్ష్మీ నివాసం. అదే వరలక్ష్మీ కటాక్షం. దేవతలు ఆ తేజోరాశికి చేతులెత్తి మొక్కుతున్నారు. అసురులు ఆ సౌందర్య రాశిని నోరెళ్లబెట్టి చూస్తున్నారు. పద్మాక్షి, పద్మప్రియ, పద్మగంధి క్షీరసాగర మదనంలో పద్మాసన ముద్రలో సాక్షాత్కరించింది. దేవకాంతలు ఆ మంగళ స్వరూపినికి మంగళ స్నానాలు చేయించారు. ఆ నిత్య సౌభాగ్యవతికి పసుపు కుంకుమలు సమర్పించారు. ఆ హిరణ్యవర్ణకు స్వర్ణాభరణాలు అలంకరించారు. ఆ చక్కదనాల చుక్కకు దిష్టి చుక్క కూడా పెట్టారు. చుట్టూ ఉన్న వారిని చిరునవ్వుతోనే పరామర్శించి కలువల హారంతో స్వయంవరానికి బయలుదేరింది క్షీరాబ్ది కన్యక. అందర్నీ గమనించుకుంటూ ముందుకు సాగుతోంది ఇందిర. 4 తలల వారొకరు, 3 కళ్ళ వారొకరు, నిప్పుల కొలిమి ఒకరు, నిలకడలేని స్వభావి మరొకరు. ఇలా ఎవరిని చూసినా ఏదో ఒక లోపం. అంతలోనే సిరి దృష్టి హరివైపు మళ్ళింది. వంక పెట్టలేని వ్యక్తిత్వం, కామక్రోధాలకు అతీతమైన పరిపూర్ణత్వం. అంతే, అక్కడితో ఆమె అన్వేషణ పూర్తయిపోయింది. క్షణమైన ఆలస్యం చేయకుండా చేతిలోని పూదండను ఆ పురుషోత్తముడి మెడలో అలంకరించింది. పడతి ప్రతిపాదనకు కళ్ళతోనే ఆమోదం తెలిపాడు ఆ అరవిందాక్షుడు. హృదయపూర్వకంగా జీవితంలోకి ఆహ్వానించి హృదయంలో చోటిచ్చాడు. అయినా ఆ ఇద్దరి అనుబంధం ఇప్పటిదా, మన్వంతరాల నాటిది. భృగు బ్రహ్మ మానసపుత్రుడు. అతని ఇల్లాలి పేరు ఖ్యాతి. పరాశక్తి కటాక్షం కోసం ఆ మహర్షి కఠోరమైన సాధన చేశాడు. ఆ సంకల్పానికి మెచ్చి జగజ్జనని ప్రత్యక్షమైంది. నీలోని వైభవకలను పుత్రికగా మాకు ప్రసాదించు తల్లి అని వేడుకున్నాడు భృగు. అమ్మ అనుగ్రహించింది. అలా ఆ ఇంట భార్గవిగా జన్మించింది శ్రీలక్ష్మి. అదే సమయానికి నారాయణుడు విశ్వశ్రేయస్సు కోసం తపోభూమికి బయలుదేరాడు. ఆ సంగతి తెలిసిన ఇంద్రుడు విఘ్నాలను సృష్టించి రమ్మంటూ అప్సరసులను పురమాయించాడు. అయినా పురుషోత్తముడు చలించలేదు. విశ్వరూప దర్శనమిచ్చి తానేమిటో వారికి చాటి చెప్పాడు. ఆ విషయం భార్గవికి తెలిసింది. అప్పటి నుంచి ఆ విరాట్మూర్తిని తన పెనిమిటిగా ఊహించుకుంది. స్వామి కోసం తపస్సు చేసింది. ఆమె సంకల్పానికి ముచ్చటపడిన విష్ణుమూర్తి ఆ లక్ష్మీ అంశను తన జీవన సహచరిగా స్వీకరించాడు. అతను నిరంతరుడైతే ఆమె నిత్యానపాయిని. ప్రతి అవతారంలోనూ భర్తను అనుసరిస్తూనే ఉంటుంది. మత్స్యావతారంలో శ్రియగా, కూర్మావతారంలో కూర్మవతిగా, వరాహ అవతారంలో భూలక్ష్మిగా, నరసింహావతారంలో శ్రీలక్ష్మిగా, పరశురామావతారంలో రేవతిగా, రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా స్వామి కోసమే అవతరించింది. వామన అవతారంలో కృష్ణాజినంగా మారి వటిడి రూపంలో విష్ణువుతో పాటు బలిచక్రవర్తి సభకు వెళ్ళింది. ఎక్కడ ఏ చిన్న ఎడబాటును తట్టుకోలేదు ఆమె. అయినా కొన్నిసార్లు వేరుపడక తప్పలేదు. అది లోక కళ్యాణం కోసమే. ఒకానొక సమయంలో శ్రీ మహావిష్ణువు తనకు ప్రసాదించిన నిర్మాల్యహారాన్ని ఐరావతం మీద ఊరేగుతున్న దేవరాజుకు అందించాడు దూర్వాస మహర్షి. ఇంద్రుడు ఆ దండను కళ్ళకైనా అద్దుకోకుండా ఐరావతం మెడలో వేశాడు. తెల్ల ఏనుగు తన సహజ ప్రవృత్తి కొద్దీ తొండంతో విసిరిగొట్టింది. దీంతో మహర్షి కోపం కట్టలు తెంచుకుంది. ఇంద్ర, అంతులేని సంపదల్ని చూసుకునే కదా నీకు ఈ మిడిసిపాటు. ఆ ఐశ్వర్యాలకు మూలం సముద్రం పాలైపోతుంది అని శపించాడు. ఆ కారణంగానే లక్ష్మీదేవి కొంతకాలం అనంత జలనిధిని ఆశ్రయించింది.
సురా అసురుల క్షీరసాగర మదనంలో మళ్ళీ బయటకు వచ్చింది. లోక కళ్యాణకారకుడిని వరుడిగా ఎంచుకుంది. ఆ ఇద్దరిది సూర్యుడికి కిరణాలకు ఉన్న సంబంధం, సముద్రానికి అలలకు ఉన్న అనుబంధం. పేరుకు సత్యనారాయణ స్వామి వ్రతమే అయినా రమాసమేతుడుగానే ఆయన పూజలు అందుకుంటున్నాడు. శ్రావణంలో మనం జరుపుకునేది వరలక్ష్మీ వ్రతమే అయినా శ్రీమన్నారాయణుడితో కలిసే కలశంలో కొలువుదీరుతుంది నారాయణి. ఆ మాటకొస్తే మహావిష్ణువు మాత్రం శ్రీలక్ష్మిని విడిచిపెట్టి ఉండగలడా? అందులోనూ ఆమెకు చెంచల అని పేరు. ఎవరిని ఎల్లకాలము ఆశ్రయించి ఉండదనే ప్రచారమూ ఉంది. ఆ భయంతోనే తన గుండెల్లో చోటిచ్చి కమలాక్షిని కట్టడి చేశాడని అంటారు. పురాణాలు మహావిష్ణువును నిత్య స్త్రీ అని పిలుస్తాయి. ఆ శ్రీపతి శిష్టరక్షణకైనా దుష్ట శిక్షణకైనా శ్రీమతితో కలిసి వెళ్లాల్సిందే. గజేంద్రుడిని రక్షించడానికి సిరిగిన్ చెప్పక బయలుదేరిన మాట నిజమే అయినా ఆ తొందరలోనూ ఇల్లాలి కొంగును వదిలిపెట్టలేదు. మరీ ఎంత ప్రేమ! శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు అని ముక్కున వేలేసుకున్నారట ముక్కోటి దేవతలు. ఆ ఇద్దరి అన్యోన్యత ఓ దాంపత్య పాఠం. సత్యకాలానికి ముందు నుంచి వాళ్ళు నిత్య ప్రేమికులే. కాబట్టి అమ్మవారిని ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణో పరాం ప్రేయసి అని కొనియాడుతుంది వెంకటేశ్వర ప్రపత్తి. ఆ శ్రీమంతురాలు సున్నిత మనస్కురాలు. లక్ష్మీ కటాక్షాన్ని పొందాలంటే ముందుగా లక్ష్మీ స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ఆమె ఇష్టాయిష్టాల్ని గ్రహించాలి. మహాభారతంలోని శాంతి పర్వంలో ధర్మరాజు మహాలక్ష్మి ఎక్కడెక్కడ కొలువై ఉంటుంది పితామహ అని అడుగుతాడు అంపశయ్య మీద ఉన్న భీష్ముడిని. పచ్చని పొలంలో, పారే నీటిలో, పసుపు పూసిన గడపలో, స్వచ్ఛమైన చిరునవ్వులో, అతిథి అభ్యాగతులతో కలకలలాడే నివాసాల్లో, పరిశుభ్రతలో, సత్యంలో, దానంలో, ధర్మంలో అని లోతుగా వివరిస్తాడు ఆచార్యుడు. నిత్య సత్యులు, శౌచనిరతులు, అమలమతులు అంటూ అమ్మకు నచ్చే సద్గుణాలను వినిపిస్తాడు. శ్రీలక్ష్మి శాంతిప్రియ. తాను కొలువైన చోట ఆనందాలు వెల్లివిరియాలని కోరుకుంటుంది. ఆమె లక్ష్యానికి అధిదేవత కూడా. దీపలక్ష్మిగా అజ్ఞాన తిమిరాన్ని ఛేదించి జ్ఞాన సాధనకు మార్గం సుగమం చేస్తుంది. కాబట్టే చీకటికి ప్రతీక అయిన గుడ్లగూబను ఏరుకోరి తన వాహనంగా ఎంచుకుంది. తనకు పచ్చదనం అంటే ప్రాణం. వనలక్ష్మిగా, వృక్షలక్ష్మిగా ఆమెను అర్చిస్తారు భక్తులు. ప్రకృత్యై నమః అంటూ చేతులు జోడిస్తుంది శాస్త్రం. 4 మొక్కలు ఉన్న చోటికి బొట్టు పెట్టి పిలవకపోయినా వెళ్ళిపోతుందామ. సిరిలక్ష్మికి గృహలక్ష్మి పట్ల మహామక్కువ. ఇల్లాలి చిరునవ్వులోనూ తానుంటానని స్కాంద పురాణంలో ప్రకటించింది. అంతేనా, ఆప్యాయంగా మాట్లాడేవారు, పెద్దల్ని సేవించేవారు తన అభిమానానికి పాత్రులవుతారని కూడా వెల్లడించింది. వినయ సంపన్నుల్ని చూస్తే అమ్మవారికి మహాముచ్చట. నా బిడ్డ బంగారం అని మురిసిపోతుంది. పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, పాలు లక్ష్మీ నివాసాలని కూడా నిర్ధారించింది. అశాంతిని, అసంతృప్తిని ఆమె ఇష్టపడదు. వ్యాజ్యాలు, వివాదాలు ఆమెకు గిట్టవు. వ్యసనపరుల నీడనైనా భరించలేదు. క్రూర స్వభావులను, కఠినాత్ములను ఆమెను దూరంలో ఉంచుతుంది. సోమరులను ప్రేమించదు. స్వార్థపరులను ప్రోత్సహించదు. అతినిద్రాపరులను ఆదరించదు. ఆయా లోపాల్ని సరిదిద్దడానికి తన సాయశక్తులా ప్రయత్నిస్తుంది. అవసరమైతే తన అక్క జ్యేష్ఠాదేవిని పురమాయించి కాస్త కఠినంగానే బతుకు పాఠాలు నేర్పుతుంది. అలా అని తనకు కోపతాపాలు తెలియవు. మదినిండా మాతృత్వ మమకారమే. బిడ్డల్ని మంచివైపు మళ్లించి మళ్ళీ సిరి సంపదల్ని ప్రసాదించడానికి ఆ ప్రయత్నమంతా. అలక్ష్యం, అజ్ఞానం, అహంకారం, అత్యాస దరిద్రలక్ష్మికి స్వాగత ద్వారాలు. శ్రీ సూక్తంలో అమ్మా మా జీవితాల నుంచి అలక్ష్మిని తొలగించు, మా ఇంటి నుంచి ఆ పెద్దమ్మను పంపించు అని ప్రార్థిస్తుంది వేదం. సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తులో విష్ణుమూర్తి సిరిదేవత ఉపాసనా మార్గాన్ని బోధిస్తూ మీకోసం మీరు ఏ కోరికలు కోరుకోవద్దు, నలుగురికి మంచి జరగాలని ప్రార్థించండి చాలు, అప్పుడే మీకు సంపదలు సిద్ధిస్తాయి అంటూ ఓ పరమరహస్యాన్ని చెబుతాడు. ఆ మాట నిజమే. తెలుగింటి అన్నపూర్ణమ్మ, డొక్కా సీతమ్మ గారి గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఆ దొడ్డ ఇల్లాళ్ళు నిత్యాన్న సేవలో ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు.
ఓ దశకు వచ్చేసరికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి. మరుసటి రోజు అన్నార్తుల ఆకలి ఎలా తీర్చాలా అని ఆలోచిస్తూ కూరగాయల కోసం పాదులు చేస్తుంటే నిధి నిక్షేపాలు దొరికాయట. ఇంకెప్పుడు డబ్బు కోసం తడుముకోవాల్సిన అవసరమే రాలేదట. అంతెందుకు, ఏటా ఫోర్బ్స్ పత్రిక విశ్వసంపన్నుల జాబితాను విడుదల చేస్తుందా? అందులో తొలి 10 స్థానాల్లో ఒకరిద్దరైనా సరే మహాదాతలే ఉంటారు. కోట్ల కొద్ది సొమ్మును సేవకు కేటాయించిన వాళ్ళ ఖజానా ఎప్పుడూ నిండుకోడు. పంచుకున్న ప్రతిసారి ఎంతో కొంత పెరుగుతూనే పోతుంది. కుబేరుల చిట్టాలో స్థానము పదిలంగా ఉంటుంది. దీన్నే లక్ష్మీ కటాక్షం అంటారు. వరలక్ష్మీ విధిని ధిక్కరించగల శక్తిమంతురాలు, తలరాతలు మార్చగల సమర్థురాలు. బ్రహ్మదేవుడు ఇతన్ని పేదవాడిగా పుట్టించాడు. పేదరికంలోనే బతకమని శాసించాడు. ఆ రాతను నువ్వు కాలిగోటితో తులిచేయగలవు తల్లి అంటూ కనకదారాస్తవంలో లక్ష్మీదేవిని కొనియాడతారు ఆదిశంకరాచార్యులు. ఆ వాక్యాలు అక్షర సత్యాలు. కాబట్టే పరమదరిద్రుడి పూరి గుడిసె మీద కూడా బంగారు ఉసిరికాయల వర్షం కురిపించిందా పరదేవత. కమలవాసిని నా హృదయాన్ని కమలంలా భావించి అందులో స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవమ్మా అని ఆర్తితో ప్రార్థించాలి. ఏ దశలోనూ ఇంద్రుడిలా ఐశ్వర్యకాంక్షను నెత్తికెక్కించుకోకూడదు. పూర్వం జంబాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. అతను మహాబలవంతుడు. అనేక యుద్ధాల్లో దేవతల్ని చిత్తుగా ఓడించాడు. దీంతో ముక్కోటి దేవతలు దత్తస్వరూపంలో లక్ష్మీ సమేతంగా కొలువుదీరిన నారాయణుడిని ఆశ్రయించారు. కాపాడమని వేడుకున్నారు. హరి అభయమిచ్చి పంపాడు. ఆ అసురుడిని యుద్ధానికి ఉసికొల్పి తన వద్దకు తీసుకురమ్మని సలహా ఇచ్చాడు. విష్ణుమూర్తి అనగుడు, అంటే లోపరహితుడు అయినప్పుడు లక్ష్మీదేవి మాత్రం అనగ కాకుండా పోతుందా? అసుర సంహారం కోసం ఆమె అనగాదేవిగా అవతరించింది. దేవతల్ని తరుముతూ వచ్చిన జంబాసురుడు అనగాదేవిని కాముక దృష్టితో చూశాడు. బలవంతంగా ఓ బుట్టలో కూర్చోపెట్టి నెత్తిన మోసుకొని బయలుదేరాడు. సిరినెత్తికెక్కగానే ఎంతటి వారిలో అయినా బలం తేజస్సు క్షీణించిపోతాయి. జంబుడి విషయంలోనూ అదే జరిగింది. మునుపటి శక్తి మాయమైపోయింది. భూలక్ష్మి బరువును మోయలేక గంపను దించేశాడు. అదే అవకాశంగా ఆ రాక్షసుడిని ఒక్క దెబ్బకు నేలకూర్చారు దేవతలు. మహాసంపన్నులమని అహంకరించేవారు, వక్ర మార్గంలో సంపాదించేవారు, వ్యసనాలతో పెద్దల ఆస్తుల్ని కరిగించేవారు ఆమె దృష్టిలో జంబాసురులే. అలాంటి వ్యక్తిత్వ లోపాలని తీవ్రంగా పరిగణిస్తుంది. లక్ష్మీదేవి అభిమానవతి. తనకు గౌరవం లభించని చోట ఒక్క క్షణమైనా ఉండదు. అది తన మెట్టినిల్లు వైకుంఠమైనా సరే. ఓ సందర్భంలో భృగు మహర్షి తన నిజ నివాసమైన విష్ణుమూర్తి హృదయస్థానాన్ని కాలితో తన్నడంతో ఆమె మనస్సు చివుక్కుమంది. కన్నీళ్లు పెట్టుకుంటూ కొల్హాపురానికి ప్రయాణమైంది. దీంతో సిరిలేని వైకుంఠం చిన్నబోయింది. లక్ష్మిని కోల్పోయిన నారాయణుడు తేజస్సును కోల్పోయాడు. శ్రీ అంటే సంపదే కాదు, భాగ్యం, విజయం, వైభవం, తేజస్సు కూడా. శ్రీ సూక్తం వర్ణించిన 6 లక్ష్మీ స్వరూపాలలో అత్యుత్తమమైనది వరలక్ష్మీ రూపం. అనేక రూపాలలో, అనేక పురాణాల్లో వరలక్ష్మీ వ్రతం ప్రస్తావన కనిపిస్తుంది. సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి ఆ ప్రాశస్త్యాన్ని వివరించిన ఘట్టాలు ఉన్నాయి. వరలక్ష్మీ వ్రత కథ ప్రకారం చారుమతి అనే ఇల్లాలికి శ్రీ మహాలక్ష్మి కలలో కనిపించి తనను అర్చించే విధానాన్ని బోధిస్తుంది. ఆ గృహిణి వేదాలను చదువుకోలేదు, తపస్సులు చేయలేదు. అయితేనే అతిథి సత్కారంలో అన్నపూర్ణమ్మ. పెద్దవాళ్లను గౌరవించేది, భర్తను ప్రేమించేది, పిల్లల్ని రత్నాలు మాణిక్యాల్లా తీర్చిదిద్దేది, ఇంటిని అద్దంలా చూసుకునేది, నలుగురికి చేతనైనంత సాయం చేసేది. అమ్మకు నచ్చే అతి గొప్ప గుణం భూతదయ. అంతకు మించిన ఆధ్యాత్మిక సాధన లేదు కాబట్టే చారుమతిని తన ప్రతినిధిగా ఎంచుకుంది. నువ్వు నిలువెత్తు దయాస్వరూపిణివి తల్లి అంటూ శ్రీలక్ష్మిని కీర్తిస్తారు వేదాంత దేశికులు తన దయాస్తోత్రంలో. పూజాదికాల్లో మనం పారాయణం చేసే అష్టోత్తర శతనామాలు లక్ష్మీతత్వానికి శతాధిక కోణాలు. విద్యాయై నమః, ఆమె చదువులకు మూలం. శ్రద్ధాయై నమః, శ్రద్ధాగుణంలో ఆ తల్లి అంశ అంతర్లీనం. శుచియే నమః, శుభ్రత లక్ష్మీ స్వరూపం. కరుణాయై నమః, కారుణ్యం కరుణస్త్రీ సహజగుణం. సత్వై నమః, ఆమె సాక్షాత్తు సత్యస్వరూపిణి. శుభాయై నమః, శుభాలు లక్ష్మీ కటాక్షాలు.
జయాయై నమః తను విజయప్రదాత కూడా. వ్రతాలు, నోముల సందర్భంగా మగవులు చేసుకునే ముస్తాబులోనూ తానుంటానని వెల్లడించింది అమ్మ. ఆ అలంకరణ సమయంలో ఆడపిల్లలు తమలో తాము లక్ష్మీదేవిని చూసుకుంటారట. మమ రూపాసి దేవిత్వం నా భేదోస్తి త్యయామయి అంటూ అమ్మవారి తరపున ఆ విషయాన్ని వెల్లడిస్తుంది సుభాగమ పంచకం. ఆధ్యాత్మిక సాధనలో ఇదే సారూప్య మార్గం. ఓసారి శ్రీరంగంలో వెలిసిన రంగనాయకి అమ్మవారి వజ్రాల ముక్కెర కనిపించకుండా పోయింది. బోసిపోతున్న ఆ నాసికం వైపు చూసి భయపడిపోయారు అర్చకులు. అంతలోనే అశరీరవాణి తంజావూరు ప్రభువులు అన్నదాన సత్రంలో ఆ నగ ఉందని చెప్పింది. వెంటనే అధికారులు బయలుదేరి వెళ్ళారు. పాలకుడు విజయరాఘవుడిని కలిసి అంతా వివరించారు. ఆయన అనుమతితో అనుమనువు గాలించారు. మొత్తానికి ఓ పొయ్యి పక్కన కుప్పగా పోసిన బూడిదలో దొరికిందా వజ్రాభరణం. తీరా విచారిస్తే రోజూ వచ్చే వంటలమ్మ అనారోగ్యం వల్ల కొద్ది కాలంగా గైర్హాజరవుతోందని, ఆమె స్థానంలో వంట పనికి వస్తున్న ఓ ముసలి ముత్తైదువ ఆ ముక్కిర పెట్టుకునేదని అక్కడి సిబ్బంది తెలిపారు. అంటే ప్రభువులు నిత్యాన్నదాన మహత్కార్యం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోకూడదనే ఉద్దేశంతోనే అమ్మవారు శ్రీరంగం నుంచి వచ్చి వండివార్చింది. అన్నలక్ష్మిగా పేదల ఆకలి తీర్చింది అన్నట్టు నలుగురి కోసం వడ్డించిన విస్తళ్ళు కూడా లక్ష్మీ స్వరూపాలే. భారతీయ సంప్రదాయం శ్రీ మహాలక్ష్మిని అష్టలక్ష్మిగా ఆరాధిస్తుంది. 8 రూపాలు లక్ష్మీతత్వానికి 8 కోణాలు, లక్ష్మీ కటాక్షాన్ని సాధించడానికి 8 సోపానాలు కూడా. ఆదిలక్ష్మి సంకల్ప బలానికి ప్రతీక. విశ్వకుబేరుడి ప్రయాణమైన 1 రూపాయితోనే మొదలవుతుంది. లక్ష్యాన్ని సాధించగలననే ఆ మనోబలంలో ఆదిలక్ష్మి కొలువై ఉంటుంది. అవరోధాల్ని అధిగమించి కలను నిజం చేసుకోవడానికి సాధకుడు సాగించే ప్రయాణంలో ధైర్యలక్ష్మి అండగా నిలుస్తుంది. అలా అని ఆ ఒక్కటే సరిపోదు. విజయ సాధనకు నైపుణ్యము కావాలి. ఆ మేధస్సును విద్యాలక్ష్మి అందిస్తుంది. బలమైన శరీరంలోనే బలమైన మనసు ఉంటుంది. అంతటి సత్తువ ఆహారంతోనే వస్తుంది. ధాన్యలక్ష్మి భోజనం రూపంలో శారీరక దృఢత్వాన్ని ఇస్తుంది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధన సంపత్తితో మనం సాగించే పోరాటం మనల్ని గెలుపు వైపు నడిపిస్తుంది. విజయలక్ష్మి మహాప్రసాదమిది. ఆ అర్హతతో మనదైన రంగంలో మనకంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాం. దానికి అధిదేవత గజలక్ష్మి. ఆమెను సామ్రాజ్యలక్ష్మిగాను పిలుస్తారు. ఆ వెనువెంటనే ధనలక్ష్మి కరుణిస్తుంది. తదుపరి దశ విస్తరణ. 1 ఎకరం నుంచి 10 ఎకరాలకు, 1 లక్ష నుంచి 1000 లక్షలకు, 1 పట్టా నుంచి 2 పట్టాలకు, 1 వ్యక్తి నుంచి 1 కుటుంబానికి సంతానలక్ష్మి పిల్లాపాపల్లాంటి కీర్తి వైభోగాల్ని కటాక్షిస్తుంది. బంధుబలగాల్ని సమకూరుస్తుంది. అలా 8 దశల్లో మన జీవిత లక్ష్యాన్ని మనం సాధిస్తాం.